మొన్న మనం 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నాం. అది ఇంకా యాక్ట్ అవ్వలేదు, అది ఇంకా బిల్లు కూడా కాదు, అది ఇంకా పాస్ చేయలేదు, అది జేపీసీలో ఉంది. సో అది ఓకే. బట్ ఏంటంటే ఆ వీడియోని మీరు చూసే ముందు ఫస్ట్ ఈ వీడియో వినండి. ఆ వీడియోని మీకు పిన్ కామెంట్లో పెడతాను, మీరు వెళ్ళి చూడండి. సో మనం ఈ వీడియోలోకి ఫస్ట్ వెళ్తే, అది ఏంటంటే మంత్రులు క్రిమినల్ కేసెస్లో ఇరుక్కుంటే 30 days కస్టడీలో ఉంటే 31st day వాళ్ళు రిమూవ్ చేయబడతారు అనేది అక్కడి వరకు క్లియర్ కదా. అయితే అది మంత్రుల గురించి. బట్ ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే అసలు క్రిమినల్స్కి సీట్లు ఎలా ఇస్తున్నారు, క్రిమినల్స్ ఎలా గెలుస్తున్నారని. క్రిమినల్ ఛార్జెస్ ఉన్న వాళ్ళకి చాలా కష్టం కదా అనుకోవచ్చు, బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనకు మొన్న 2024 లోక్సభ ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో 543 మంది ఎలక్టెడ్ ఎంపీస్ ఉన్నారు. దాంట్లో 46% ఆఫ్ దెమ్ హ్యావ్ డిక్లేర్డ్ క్రిమినల్ ఛార్జెస్ అగేన్స్ట్ దెమ్. వాళ్ళ మీద 46% అంటే ఎంతమంది తెలుసా? 251 మంది, 51 మంది. 251 members out of 543 హ్యావ్ డిక్లేర్డ్ క్రిమినల్ కేసెస్ ఆన్ దెమ్. సరే, దీంట్లో చిన్న చేతిగా ఏ కేసు పడితే చేసేస్తారు అనుకోవచ్చు. అందుకే ఇంకొక స్టాట్ ఉంది. 31% ఆఫ్ దెమ్ హ్యావ్ సీరియస్ క్రిమినల్ ఛార్జెస్. అంటే ఎలా తెలుసా? రేప్, మర్డర్, కిడ్నాపింగ్ ఇలాంటిలో ఏదో ఒకటి. 31% అంటే ఎంతమంది తెలుసా? 170 people. 170 members out of 543 winning MPs of 2024 Lok Sabha elections have declared criminal cases on them, which includes charges like rape, murder and kidnapping. సో అసలు ఎందుకు జరుగుతుంది ఇలా అనే డౌట్ మనకు రావచ్చు. సో లెట్స్ టాక్ అబౌట్ దట్ ఇన్ దిస్ వీడియో. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇన్సైట్స్ ఆర్ డ్రాన్ from this beautiful book written by political scientist Milan Vaishnav called When Crime Pays: Muzzle and Money in Indian Politics. 2009 ఎలక్షన్స్లో ఉన్న క్రిమినల్ పర్సంటేజ్ ఇన్ లోక్సభ కంటే 14లో ఎక్కువ, 2019లో ఇంకా ఎక్కువ, 2024లో అంతకంటే ఎక్కువ. సో ఎవ్రీ ఎలక్షన్ ఇయర్కి పెరుగుతూ వస్తున్నారు. అది ఎందుకు మనం తెలుసుకుందాం. దీంట్లో చాలా థియరీస్ ఉన్నాయి, బట్ మనం సింపుల్ భాషలో కొన్ని అర్థం చేసుకోవాలంటే, మిలాన్ వైష్ణవ్ గారి బుక్లో నుంచే కొన్ని ఇన్సైట్స్ చెప్పాలి అంటే, ఆ బుక్లో ఒక థీమ్, ఒక సారాంశం ఏంటంటే, మోస్ట్ క్రిమినల్స్ విన్ నాట్ డిస్పైట్ దర్ క్రిమినల్ రెప్యుటేషన్ బట్ బికాస్ ఆఫ్ దట్. అంటే అర్థం ఏంటంటే, క్రిమినల్ రెప్యుటేషన్ ఉన్నా వాళ్ళు గెలవట్లేదు, అది ఉంది కాబట్టే గెలుస్తున్నారు అంటాడు ఆయన. ఇది చాలా షాకింగ్గా ఉండొచ్చు, బట్ ఇట్స్ యాక్చువల్లీ ట్రూత్. ఫస్ట్ మనము అసలు పార్టీలు వాళ్ళకి టికెట్లు ఎందుకు ఇస్తారో, క్రిమినల్ ఛార్జెస్ ఉన్న టికెట్లు ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. దాని తర్వాత ఓటర్లు వీళ్ళకి క్రిమినల్ ఛార్జెస్ ఉన్న ఓట్లు ఎందుకు ఇస్తారో తెలుసుకుందాం. సో ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ పార్టీస్. ఎలక్షన్స్ అనేవి ఎంత ఎక్స్పెన్సివ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది ఎంత ఎక్స్పెన్సివో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిందే. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2024 ఎలక్షన్స్కి ముందు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక డిస్కషన్లో పాల్గొంటూ ఆమెను అడిగారు, మీరు పోటీ చేస్తున్నారా ఈసారి అని చెప్తే, నాకు మా పార్టీ ఆఫర్ చేసింది, తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ పోటీ చేయడానికి ఆఫర్ చేసింది, బట్ నేను పోటీ చేయడానికి రెడీగా లేను బికాస్ ఐ డోంట్ హ్యావ్ మనీ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అని చెప్పింది. సరే, ఇప్పుడు దేశ ఖజానా అంతా ఫైనాన్స్ మినిస్టర్ది కాకపోవచ్చు, బట్ ఆమె 2014లో మోడీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇది 3rd term మొత్తం పీరియడ్లో షీఈస్ అ మినిస్టర్, యూనియన్ మినిస్టర్. దానికి ముందు షీ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ. లక్షల్లో జీతాలు ఉంటాయి. ఆమె మంచి చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ వాజ్ వెల్ సెటిల్డ్. అయినా కూడా నాకు ఎలక్షన్లో కంటెస్ట్ చేయడానికి డబ్బులు లేవు అంటున్నారంటే ఎలక్షన్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినాయో మీరు అర్థం చేసుకోండి. మొన్న ఒక కడపకే 250 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఒక అధికారిక లిమిట్ ఉంటుంది, ఒక అప్పర్ సీలింగ్ ఉంటుంది, ఇంతే ఖర్చు పెట్టాలి అని. కానీ దాన్ని దాటి ఖర్చు పెట్టేస్తుండడం వల్లనే ఇలాంటి వాళ్ళు కూడా కంటెస్ట్ చేయడానికి భయపడుతున్నారు, డబ్బులు సరిపోవు అనుకుంటున్నారు. మరి మన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అనుకోవచ్చు, కానీ పాపం వాళ్ళు ఏం అనడానికి ఏం లేదండి. వాళ్ళకి వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంది. ఓటు వేయడానికి వచ్చిన మహిళల సీసీటీవీ ఫుటేజ్ డిస్ట్రాయ్ చేయడంలో, మహిళల ప్రైవసీ కాపాడడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఈ ప్రైవసీ కాపాడే ప్రక్రియలో వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఈ ఎంత ఖర్చు పెడుతున్నారు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్, పాపం వాళ్ళకి అన్ఫేర్. ఇట్ ఈస్ అన్ఫేర్ ఆన్ అవర్ పార్ట్ టు ఎక్స్పెక్ట్ దట్ దే షుడ్ చెక్ దీస్ ఎక్స్పెండిచర్స్. సో మనం అసలు విషయానికి వచ్చేద్దాం. మనం మాట్లాడుతుందంటే పార్టీస్ క్రిమినల్స్కి ఎందుకు టికెట్లు ఇస్తారు అని. సో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందంటే ఏంటంటే, ఎలక్షన్ అనేది ఖర్చుతో కూడుకునే వ్యవహారం. క్రిమినల్స్ సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకోగలుగుతారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే వాళ్ళ ఇలిసిట్ బిజినెసెస్ ద్వారా వాళ్ళు చాలా క్యాష్ రిజర్వ్స్ వాళ్ళ దగ్గర ఉండడంతో దే కెన్ స్పెండ్ మనీ, దే కెన్ సెల్ఫ్ ఫైనాన్స్. పార్టీస్ మీద డిపెండ్ అవ్వరు వాళ్ళు.
సో దానివల్ల వాళ్ళకి టికెట్లు ఇవ్వడం అన్నది చాలా ఈజీ అవుతుంది. అండ్ పార్టీస్ కూడా విన్నబిలిటీ చూస్తారు, క్లీన్ ఇమేజ్ కంటే ముఖ్యంగా వాళ్ళు గెలవగలుగుతారా లేదా అని చూస్తారు. సరే, క్రిమినల్స్ ఎలా గెలుస్తారు అన్న దాని గురించి మనం వీడియోలో ఇంకా డీప్గా వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతూ ఉంటుంది. సో విన్నబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ప్రజల్ని మొబిలైజ్ చేయగలుగుతారు త్రూ ఫియర్, ప్యాటర్నేజ్ ఆర్ లాయల్టీ. ప్రజల్ని మొబిలైజ్ చేసి రైవల్స్ని ఇంటిమిడేట్ చేసే ఇవన్నీ వాళ్ళు చేయడంతో క్రిమినల్స్కి టికెట్లు దొరకడం అనేది చాలా ఈజీ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వై పార్టీస్ గివ్ టికెట్స్. ఇప్పుడు మనం ఓటర్ సైకాలజీ గురించి మాట్లాడతాం. అసలు ఓటర్స్ ఎందుకు క్రిమినల్స్ ఓటేస్తారని. మనం మోస్ట్లీ చేసే సింప్లిస్టిక్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, వాళ్ళు చాలా పూర్, అనవేరు, ఇగ్నోరెంట్, లేకపోతే క్వార్టర్ బాటిల్ తీసుకొని డబ్బులు తీసుకొని ఓట్లేస్తారని. ఆ సింప్లిస్టిక్ అనాలిసిస్ వద్దు. సో గ్రౌండెడ్ అనాలిసిస్, ఫీల్డ్ వర్క్ డన్ బై పొలిటికల్ సైంటిస్ట్. ఈ అనాలిసిస్ ఏంటంటే వీక్ డెలివరీ సిస్టమ్స్ ఆర్ వీక్ గవర్నెన్స్ సిస్టమ్స్, రూల్ ఆఫ్ లా వీక్ ఉండి ప్రభుత్వ మెషినరీలు సరిగ్గా పనిచేయని దేశంలో క్రిమినల్స్ అనేవాళ్ళు ఒక ప్యారలల్ సర్వీస్, ఒక జస్టిస్ ప్రొవైడర్స్గా కనిపిస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో క్రిమినల్స్కి ఓట్లు వేస్తారు. సరే, మీకు దీన్ని ఒక ఎగ్జాంపుల్తో చెప్దాం, ఈ థియరీస్తో కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, బీహార్లో ఒక స్ట్రాంగ్ మ్యాన్ టర్న్ పొలిటీషియన్, అతని మీద కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, మర్డర్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. అయినా ప్రజలు అతన్ని ఆదరిస్తారు. ఎందుకంటే ఒక అన్నదమ్ములకి మధ్య, ఒక అన్నదమ్ములది ఒక ల్యాండ్ ఒక భూస్వామి అక్రమంగా లాగేసుకుంటే వాళ్ళు కోట్ల చుట్టూ తిరిగారు, పోలీసుల చుట్టూ తిరిగారు, సంవత్సరాలైనా వాళ్ళకి న్యాయం జరగలేదు, వాళ్ళ ల్యాండ్ వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఒకటే ఒక రోజు ఒకరి మాట విని ఈ స్ట్రాంగ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళారు, ఈ మాఫియా డాన్ దగ్గరికి వెళ్ళారు. వారం తిరిగారోపు ఆ ల్యాండ్ వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళకి న్యాయం జరిగింది. జస్ట్ కేవలం ఒక మిడ్ నైట్ వెళ్ళారు, ఆ భూస్వామి దగ్గరికి వెళ్ళారు, సెటిల్ చేసేసారు, ల్యాండ్ వచ్చేసింది, న్యాయం జరిగిపోయింది. దీన్ని విలేజర్స్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? అతని క్రిమినలా, అతనికి ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, అతనికి ఈ చెడ్డ బ్యాక్గ్రౌండ్ ఉంది, అవేం చూడరు. వాళ్ళు దాన్ని సర్వీస్ ప్రొవైడ్ చేశారు, మాకు జస్టిస్ ఇచ్చారు, మాకు కోట్ల వల్ల కాలేదు, మాకు 10 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పడుతుంది, మాకు జస్టిస్ ఇచ్చారు అంతే అని వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఇదే కోర్టులలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్, అన్నదమ్ముల మధ్య ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కావచ్చు, లేదా డౌరీ హారాస్మెంట్ కేసులు కావచ్చు, ఇవన్నీ చాలా సంవత్సరాలు పెండింగ్గా ఉంటాయి. కానీ వీళ్ళందరూ కూర్చొని తీర్పు ఇచ్చేసి వాళ్ళకి అండబలంతో జస్టిస్ ఎన్ఫోర్స్ చేస్తారు. వీళ్ళందరినీ వాళ్ళు ఎలా చూస్తారంటే, దీన్నే ఒక రాబిన్హుడ్ ఎఫెక్ట్ అంటాడు మిలన్ విష్ణు. రాబిన్హుడ్స్లా చూస్తారు, జస్టిస్ ప్రొవైడర్స్లా చూస్తారు, ప్రాబ్లమ్ సాల్వర్స్లా చూస్తారు. సో వాళ్ళు క్రిమినల్స్ని ఈ బ్రోకెన్ సిస్టమ్ని బైపాస్ చేసే ఒక రాబిన్హుడ్స్లా చూడడం వల్ల వాళ్ళని ఎన్నుకోవడంలో వాళ్ళు ఏమీ సంకోచించరు. దే ఆర్ రెడీ టు ఓట్ దెమ్. సో ఇలాంటి సిచ్యువేషన్లో వేర్ లా ఈజ్ అప్లైడ్ వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ టు ద వీక్, ఈ మాఫియా డాన్స్ ప్యారలల్ కోర్ట్స్ అయ్యారు, ప్యారలల్ పోలీస్ సిస్టమ్ అయ్యారు, ప్యారలల్ జస్టిస్ సిస్టమ్ అయ్యారు. ప్రజలకి వీళ్ళు క్రిమినల్స్ అని తెలీదా అని కాదు, తెలుసు వాళ్ళకి. బట్ వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు మనందరికంటే తెలివైన వాళ్ళే. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏముంటాయంటే, వీడు క్రిమినల్ కావచ్చు, బట్ వీడు మన కమ్యూనిటీని, మన కాస్ట్ని, మన రిలీజన్ని, మన రీజన్కి మన ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసేవాడు వీడు అవుతాడు. మనం వేరేటోడిని గెలిపిస్తే వాడు మనల్ని బలి తీస్తాడు అనే భావన వాళ్ళది. సో ఈ క్రిమినాలిటీ అనేది డిస్క్వాలిఫికేషన్లో కాకుండా ఒక క్వాలిఫికేషన్లో అయిందనమాట. నేను ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, దే విన్ నాట్ డిస్పైట్ ఆఫ్ దేర్ క్రిమినల్ రెప్యుటేషన్ బట్ బికాస్ ఆఫ్ దట్ అని. సో దిస్ ఎగ్జాక్ట్లీ ప్రూవ్స్ దట్. అండ్ ఇదే కాదు, ఈ క్రిమినాలిటీకి, ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్కి క్యాస్ట్, రిలీజియన్ తోడైంది. ఆ డెడ్లీ కాంబినేషన్ ఇక వాళ్ళని ఆపేటోడే లేడు. ఎంచక్క ఎవరి కులానికి వాళ్ళ కులం క్రిమినల్స్ ఎంచుకుంటారు. అండ్ అప్పుడు ఎన్ని కేసెస్ ఉంటే అంత బెనిఫిట్. ఇప్పుడు ఈ క్రిమినల్ కేసెస్ని ఎవరైనా ఎత్తి చూపించారనుకోండి, ఈ డాన్ టర్న్డ్ పొలిటీషియన్స్, ఈ క్రిమినల్ పొలిటీషియన్స్ ఏం చెప్తారంటే, నా మీద కేసెస్ ఉన్నాయా అంటే నేను మన వర్గం కోసం పోరాడాను అనడానికి అదొక ప్రూఫ్. నేను మన వర్గం కోసం ఎంత పోరాడానంటే రైవల్ గ్రూప్ వాళ్ళు నా మీద ఓర్వలేక కేసులు పెట్టి నన్ను ఇరికిస్తున్నారు అని చెప్పేలాగా. సో ఈ క్రిమినాలిటీ అనేది ఒక డిస్క్వాలిఫికేషన్ కాకుండా ఒక బ్యాడ్జ్ అయిపోతుంది, బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ అయిపోతుంది, ఒక ప్రూఫ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అయిపోతుంది. దీన్ని ఎలా రీఫ్రేమ్ చేస్తారంటే, నేను మీకోసం పోరాడాను అందుకే నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి అన్నట్టు రీఫ్రేమ్ చేసి, విక్టిమ్హుడ్ ప్లస్ బ్రేవరీ ఈ రెండుతో నరేటివ్ బిల్డ్ చేసి జనాల్లోకి వెళ్తారు. అండ్ జనాలు కూడా నమ్మేస్తారు. అందుకే ఇండియాలో క్లీన్ క్యాండిడేట్ కంటే క్రిమినల్ ఛార్జెస్ ఉన్న క్యాండిడేట్ గెలవడానికే ఛాన్సెస్ ఎక్కువ. ఇది నేను ఏదో గాల్లో చెప్పట్లేదు, స్టడీస్ ప్రూవ్ దట్. నువ్వు క్లీన్ క్యాండిడేటే కావచ్చు, నువ్వు హానెస్టే కావచ్చు, నీకు ఏదో చేయాలన్న తప్పని ఉండొచ్చు, బట్ ఇఫ్ యూ కాంట్ గెట్ థింగ్స్ డన్, క్రిమినల్స్ విన్ అవుతారు. బికాస్ క్రిమినల్స్ కెన్ గెట్ థింగ్స్ డన్. నువ్వు పని చేయలేనప్పుడు నువ్వు ఎంత హానెస్ట్ ఉన్నా, ఈ బ్రోకెన్ సిస్టంలో పని చేయాలంటే ఎంతో కొంత ఈ క్రైమ్ రికార్డ్ ఉన్న వాళ్ళు, ఈ ఇల్లిసిట్ బిజినెస్లు చేసే వాళ్ళకి ఈజీ అవ్వడం వల్ల ఇట్ ఈస్ గెటింగ్ ఈజియర్ టు డూ బ్యాడ్ అండ్ డిఫికల్ట్ టు డూ గుడ్. సో దానివల్ల ఏమవుతుందంటే, నువ్వు ఎంతో హానెస్ట్ ఉన్నా సరే యూ కాంట్ గెట్ థింగ్స్ డన్ ఇన్ దిస్ బ్రోకెన్ సిస్టమ్. ఈ బ్రోకెన్ సిస్టమ్ని, ఈ రూల్ ఆఫ్ లా సరిగ్గా పనిచేయని సిస్టంలో నువ్వు బైపాస్ చేసి వెళ్ళలేవు. కాబట్టి క్రిమినల్ క్యాండిడేట్స్కి ఇది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఇది కూడా వాళ్ళ ఫేవర్
ఫేవర్లోనే స్టాక్ అయి ఉండడంతో క్రిమినల్స్కి ఇంకొంచెం ఇన్సెంటివైజ్ చేసినట్టు అయిపోయింది మన డెమోక్రసీ అనేది. అసలు మన ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఈ క్రిమినలైజేషన్ ఆఫ్ ఇండియా పాలిటిక్స్ అనేది ఎలా ఎవాల్వ్ అయిందో కొంచెం బ్రీఫ్గా చూద్దాం. 1950s to 60s ఆ టైంలో పాలిటిక్స్ వాజ్ ఎలీట్. అంటే ల్యాండ్ లార్డ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ప్రొఫెషనల్స్, ఇలా ఎడ్యుకేషనలిస్ట్, లాయర్స్, ఇలా కొంచెం ఎలీట్ పీపుల్ పాలిటిక్స్ చేసేవాళ్ళు. క్రిమినల్స్కి అంత చోట్లేదు. వైలెన్స్ ఉండేది, క్రిమినల్స్ ఉండేవారు, బట్ ఇట్ వాజ్ ఆన్ ద మార్జిన్స్. ఇట్ వాజ్ నాట్ సెంట్రల్ టు ద పాలిటిక్స్. 60s, 70s ప్లస్ 80sలోకి వచ్చేసరికి ఏమైందంటే కాంగ్రెస్ కొంచెం మొనపొలి తగ్గడము, క్యాష్ చర్నింగ్ మొదలవడము, ఇలా మనీ మజిల్ పవర్ అవసరం పడడంతో క్రిమినల్స్ మెల్లగా ఎంటర్ అయ్యారు. 90sకి వచ్చేసరికి మండల్, మందిర్ అండ్ ఈ పోలరైజేషన్ పాలిటిక్స్కి వచ్చేసరికి ఏమైంది, ఈ క్యాస్ట్ బేస్డ్ పార్టీస్ వచ్చాయి అండ్ కమ్యూనల్ పోలరైజేషన్ చేసే పార్టీస్ రావడంతో మీకు డబ్బులు అవసరం పడ్డాయి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అవసరం పడింది. అండ్ ఇలాగే ఈ క్రిమినల్స్ కూడా పెరగడం స్టార్ట్ అయ్యి క్రిమినల్స్ కూడా రావడం స్టార్ట్ చేశారు. అండ్ 90sలో క్రిమినల్స్ అనేది యాక్టివ్గా కంటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. 2000sలో దే ఆర్ ద మెయిన్ స్ట్రీమ్ పొలిటీషియన్స్. సో బేసిక్గా చెప్పాలంటే వన్స్ దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్, దెన్ దే బికేమ్ బ్యాక్ రూమ్ ఫిక్సర్స్. అంటే మన తెలుగు సినిమాల్లో విలన్ పాలిటీషియన్స్కి ఏదైనా చిన్న మర్డర్ చేయాలంటేనో లేకపోతే ఏదైనా చేయాలంటేనో విలన్స్ మాట్లాడుకుంటారు కదా లోకల్ వాళ్ళు, అలా ఉండేవాళ్ళు బ్యాక్ రూమ్ ఫిక్సర్స్గా. తర్వాత ఫినాన్స్ చేయడం స్టార్ట్ చేశారు, దాని తర్వాత యాక్టివ్గా కంటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు దే ఆర్ ద మెయిన్ స్ట్రీమ్ పాలిటీషియన్స్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడో నేతాకి నేనెందుకు ప్రాఫిట్ షేర్ చేసుకోవాలి, నేనే నేత అవ్వచ్చు కదా, నాకు ఇమ్యూనిటీ వస్తుంది, లీగల్ ఇమ్యూనిటీ వస్తుంది, పవర్ వస్తుంది, నా కండబలానికి, ధనబలానికి, ప్రజాబలానికి నాకు రాజకీయ బలం కూడా తోడవుతుంది అని చెప్పి దే హ్యావ్ బికమ్ యాక్టివ్ పొలిటీషియన్స్. సో ఇలా మెల్లమెల్లగా ప్రతి ఎలక్షన్స్కి క్రిమినలైజేషన్ పెరుగుతుందే కానీ తగ్గట్లేదన్నమాట. క్రైమ్ ఏమీ పాలిటిక్స్ని ఇన్వైట్ చేయలేదు. పాలిటిక్స్ ఎలా ఎవాల్వ్ అయిందంటే క్రైమ్ని యూస్ఫుల్ చేసేలా, క్రైమ్ని అనివార్యం చేసేలా పాలిటిక్స్ ఎవాల్వ్ అయింది. సో క్రైమ్ అనేది ఒక స్టిగ్మాలా కాకుండా ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ అసెట్లా మారడానికి మన పాలిటిక్సే ప్రధాన కారణం. అందుకే అక్రమార్జన కేసులో 16 నెలలు జైల్లో ఉన్న వాళ్ళు కూడా పాదయాత్ర చేయగానే సీఎంలు అవుతారు. ఓట్ ఫర్ నోట్ కేసులో ఇరుక్కున్న వాళ్ళు కూడా సీఎంస్ అవుతారు. వీటన్నిటికీ కారణం స్టేట్ వీక్గా ఉండడం, రూల్ ఆఫ్ లా పటిష్టంగా లేకపోవడం, ఎలక్షన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ అవ్వడం, లీగల్ సిస్టమ్స్ అనేవి చాలా స్లో, కరప్ట్ అండ్ బయాస్డ్గా ఉండడం. అయితే క్రైమ్ గురించి సౌత్ ఆఫ్రికన్ కమెడియన్ అండ్ రైటర్ ట్రెవర్ నోవా రాసిన బార్న్ ఏ క్రైమ్ అనే బుక్ నుంచి ఒక లైన్ కోట్ చేయాలనిపిస్తుంది. అదేంటంటే, క్రైమ్ సక్సీడ్స్ because crime does the one thing the government doesn't do. Crime cares. Crime is grassroots. Crime looks for the kids who need support and a lifting hand. Crime gets involved in the community. Crime doesn't discriminate. సో బేసికల్లీ ఏంటంటే గవర్నమెంట్ నెగ్లెక్ట్, లా ఎన్ఫోర్స్మెంట్ ఫెయిల్యూర్, ఈ రెండింటి ఫెయిల్యూర్స్ మధ్య ఒక వాక్యూమ్ ఏర్పడుతుంది. ఆ వాక్యూమ్లో క్రైమ్ థ్రైవ్ అవుతుంది. సో బేసికల్లీ మన భారతదేశంలో పాలిటిక్స్ అనేది మంచికి చెడుకు మధ్య ఫైట్ కాదు, మంచికి చెడుకు మధ్య పోరాటం కాదు. ఇట్ ఈస్ అ చాయిస్ బిట్వీన్ నీకు తెలిసిన క్రిమినల్, నీకు నమ్మకం లేని సిస్టమ్స్ అండ్ వ్యవస్థలు. థ్యాంక్ యూ.